నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ లో తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభించిన ప్రధాని దేశ యువశక్తికి నిదర్శనమని వ్యాఖ్య దేశ అంతరిక్ష రంగం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందన్న మోదీ అణు ఇంధన రంగంలో ప్రైవేటును అనుమతిస్తామని ప్రకటన తెలంగాణలో 2019 ఏడాది నియమితులైన గ్రూప్ 2 ఉద్యోగులకు ఊరట ర్యాంకులు రద్దు చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పును సస్పెండ్ చేసిన సీజే బెంచ్ తెలంగాణలో మొదలైన పంచాయతీ ఎలక్షన్ ప్రక్రియ 4236 గ్రామాల్లో ప్రారంభమైన నామినేషన్ల పర్వం పల్లెల్లో ఎన్నికల కోలాహలం క్యాపిటల్ గెయిన్స్ 2 ఏళ్లు పొడిగించాలని కోరిన అమరావతి రైతులు అన్ని సమస్యలను త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందన్న చంద్రబాబు శ్రీవారికి అపవిత్రత కలిగించే పని చేయబోనన్న చంద్రబాబు ఎవరిని చేయనివ్వబోనని హెచ్చరిక అమరావతిలో వెంకటేశుడి ఆలయ పనులకు శ్రీకారం నైరుతి బంగాళాఖాతంలో తుఫాన్ దిత్వా ఆదివారానికి తమిళనాడు ప్రాంతంలో తీరం దాటే అవకాశం రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన రావల్పిండి జైల్లో ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసిన పాకిస్తాన్ రక్షణ మంత్రి భారత అంతరిక్ష రంగం ప్రపంచ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. హైదరాబాద్లో తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని ఐఐటీఎన్లు ఏర్పాటు చేసిన ఈ సంస్థ భారత యువశక్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోందని అభినందించారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలకు మన జెన్జీ పరిష్కారం చూపుతోందన్న ప్రధాని ప్రపంచ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. అంతరిక్ష రంగం మాదిరిగానే భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తామని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యోమగామి శుభాంశు శుక్లా, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగిన విక్రమ్ సిరీస్ లో తొలి ఆర్బిటాల్ రాకెట్ విక్రమ్ 1 ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రతి నెల ఒక ఆర్బిటాల్ రాకెట్ ను నిర్మించే సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ఐఐటీఎన్లు పవన్ చందన, భరత్ ఢాకా స్థాపించగా స్కైరూట్ బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీకని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఎన్నో చరిత్రాత్మక సంస్కరణలు అమలు చేసినట్లు వివరించారు. తద్వారా ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరిచామన్న ఆయన ఈ క్రమంలోనే స్కైరూట్ పుట్టుకొచ్చిందని వెల్లడించారు. స్పేస్ రంగంలో ప్రస్తుతం దేశంలో 300కు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తు చేసిన ప్రధాని మన జెన్జీ అనుకున్నది సాధించేలా తమ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है. स्काईरूट का इन्फिनिटी कैंपस भारत की नई सोच, इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है. हमारी युवा शक्ति की इनोवेशन, रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है. आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा. जब सरकार ने स्पेस सेक्टर को ओपन किया, हमारे जेएनजी यूथ इसका भरपूर फायदा उठाने के लिए आगे आ गए. आज भारत के 300 से अधिक स्पेस स्टार्टअप्स भारत के स्पेस फ्यूचर को नई उम्मीदें दे रहे हैं. భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరిచే ఆలోచన ఉందన్న ప్రధాని మన జెన్జీ ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోందని కొనియాడారు. प्रॉपल्सन सिस्टम हो, कंपोजिट मटेरियल्स हो, रॉकेट स्टेजेज हो, सैटेलाइट प्लेटफॉर्म्स हो, भारत का युवा उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी. भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है. ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है.
आज दुनिया में छोटे सैटेलाइट्स की डिमांड लगातार बढ़ रही है। नई नई कंपनियां सैटेलाइट सर्विसेज देने लगी हैं और स्पेस अब एक स्ट्रेटेजिक एसेट के रूप में जगह बना चुका है। आने वाले वर्षों में ग्लोबल स्पेस इकोनॉमी कई गुना बढ़ने वाली है। స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2030 నాటికి మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగం 9వ షెడ్యూల్ సవరణకు తెలంగాణలోని ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. పార్లమెంటులో వాయిదా తీర్మానం లేదా ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తీసుకురావాలని సూచించారు. ప్రజాభవన్లో ఎంపీలతో భట్టి విక్రమార్క సమావేశం కాగా కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, నగేష్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించారు. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలపై అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. ప్రధానమంత్రి సమయం ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లి కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంపీలకు భట్టి తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ కోసం నియమిస్తున్న కమిటీలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి ఉన్న ఎంపీలు పేర్లు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించాల్సిన ప్రముఖుల పేర్లు సూచించాలన్నారు. తెలంగాణలో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి 2019లో ఇచ్చిన ర్యాంకులు రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. 2019 అక్టోబర్ 24న చేపట్టిన గ్రూప్ 2 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక ఈ నెల 17న తీర్పు ఇచ్చారు. జవాబు పత్రాల్లో వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ చేసిన పార్ట్ బి పత్రాల మూల్యాంకనం చేయడం చెల్లదని సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోసారి మూల్యాంకనం చేసి అర్హుల జాబితా విడుదల చేయాలని తెలిపింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో ముగించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్ కిరణ్ కుమార్ వేసిన పిటిషన్పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, అన్ని పరిగణలోకి తీసుకునే టీజీపీఎస్సీ నియామక ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. 2019లో ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు వివిధ హోదాల్లో 6 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారని, సింగిల్ బెంచ్ ఉత్తర్వుల కారణంగా వారందరికీ నష్టం జరుగుతుందని తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అదే జరిగితే మున్సిపాలిటీగా మాత్రమే అమరావతి ఉంటుందన్నారు. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల మద్దతు కావాలని కోరారు. సచివాలయంలో రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం కాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు అమరావతి రానుండగా క్యాపిటల్ గెయిన్స్ మరో 2 ఏళ్లు పొడిగించేలా కేంద్రాన్ని కోరాలని వారు సీఎంను కోరారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు సాధ్యమైన వాటన్నిటినీ త్రిసభ్య కమిటీ పరిష్కరిస్తుందని తెలిపారు. రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రబాబుతో రైతుల సమావేశంలో ప్లాట్లు కేటాయింపు, జరీబు భూములు, అసైన్డ్ భూములపై చర్చ జరిగింది. రాజధాని అమరావతిలో అధికారులకు, కాంట్రాక్టర్లకు ఇచ్చిన గడువులోపు పనులు జరగాల్సిందేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల సమస్యలకు పరిష్కారం దిశగా త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించిన కమిటీ వచ్చే వారం నిర్వహించబోయే సమావేశంలో రైతులకు చెప్పాల్సిన అంశాలపై చర్చించారు. అసైన్డ్ ల్యాండ్స్, లంక భూములు, జరీబు, మెట్ట భూములు, రైతుల ప్లాట్ల విభజన, గ్రామకంఠం, టీడీఆర్ బాండ్లు, వీధిపోటు ఇతర అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఏం చేయాలి, ఎలాంటి మినహాయింపులు ఇవ్వాలనే అంశాలపై చర్చించారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వచ్చే 6 నెలల్లో రాజధానికి కావాల్సిన మౌలిక సదుపాయాలను పూర్తి చేసే దిశగా కార్యాచరణ ఉంటుందన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చెయ్యను, ఎవరిని చెయ్యనివ్వబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్టనున్న పనులకు భూమి పూజ నిర్వహించారు. మొదటి దశలో 140 కోట్ల వ్యయంతో టీటీడీ వివిధ పనులు చేపట్టనుంది.
92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపట్టనున్నారు. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణాలకు సీఎం భూమి పూజ చేశారు. 120 కోట్లతో రెండో దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలన భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులు చేయనున్నారు. వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వారికి గత పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశారని, కలియుగ దైవాన్ని నమ్ముకున్న రైతులకు అన్యాయం జరగకుండా చూశాడని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. అల్టిమేట్గా నా ఆలోచన ఒకటి, ఆరోగ్యం, సంపద, ఆనందం. ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా అందరి ఆమోదంతో ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కొంతకాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపునకు తీసుకున్న చర్యలు వచ్చిన ఫలితాలు టీటీడీ అధికారులు వివరించారు. ప్రసాదం, అన్నప్రసాదంలో నాణ్యత పెంచేందుకు అవసరమైన సరుకుల సేకరణలో తెచ్చిన మార్పులను అధికారులు తెలిపారు. ఈ వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏపీలోని అన్ని దేవాలయాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తిరుపతిలో 600 ఎకరాల్లో 3,000 కోట్ల రూపాయల వ్యయంతో ఆధ్యాత్మిక టౌన్షిప్ రానుందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ టౌన్షిప్ నిర్మాణానికి డెల్లా గ్రూప్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ టౌన్షిప్లో 5,000 సంవత్సరాల హిందూ సాంస్కృతిక చరిత్రను తెలిపే ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు. వసుదైక కుటుంబం పేరుతో ఇతర అన్ని సేవలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ టౌన్షిప్ నిర్మాణానికి త్వరగా అనుమతులిచ్చే విధంగా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తారని డెల్లా ప్రతినిధులకు మంత్రి తెలిపారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. తొలి విడతలో డిసెంబర్ 11న ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా కేంద్రాలను సందర్శించిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. పలు చోట్ల సర్పంచ్, వార్డు మెంబర్లు డప్పు చప్పుళ్లతో నామినేషన్ కేంద్రాలకు తరలి వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు. భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొంబళ రామారం మండలాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ఉత్సాహంగా తరలివచ్చారు. యాదగిరిగుట్ట మండలం మసాయిపేట గ్రామ పంచాయతీలో నామపత్రాల దాఖలు ప్రక్రియను భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. బీసీలలో ఏబీసీడీ వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అత్యంత వెనుకబడిన కుల సంఘాల తరపున న్యాయవాది సుదర్శన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ బెంచ్ను కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన సీజే రేపు విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ అధికారులు మళ్లీ విచారణ చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీగా ఉన్న రాజశేఖర్ రెడ్డిని విచారించారు. సుమారు 2 గంటల పాటు విచారించి ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. గతేడాది మార్చిలో రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వాంగ్మూలంలో కేసీఆర్ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలతో తరచూ సంప్రదింపులు జరిపినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది.
హెల్త్ పాలసీ ద్వారా హైదరాబాద్లో 9,300 ఎకరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడాబాబులకు రాసిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 5 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని దారాదత్తం చేస్తున్నారని ఆయన, అందులో 50% కమిషన్లు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని అన్నారు. కల్వకుర్తికి చెందిన పలువురు స్థానిక నాయకులను బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత దోపిడీ జరుగుతుంటే ప్రజాప్రతినిధులుగా మాట్లాడకపోతే చరిత్ర క్షమించదని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా పనిచేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 9,300 ఎకరాలు ఆయన అత్త సొమ్ము అన్నట్టు, ఆయన అబ్బసొత్తు అన్నట్టు ఇలా రేవంత్ రెడ్డి 500-600 మంది బడాబాబులకు రాసి ఇచ్చేస్తున్నాడు. రాసిస్తే ఉత్తనే రాసిస్తాడు రేవంత్ రెడ్డి. నీకు తెలియదా, నాకు తెలియదా? ఇవాళ 10% కాదు, ఎక్కువనే ఉన్నది, 50% ట్యాక్స్ ఉన్నది, RR ట్యాక్స్. ఇది కథ. అంటే ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా, నీ అయ్యసొమ్మా వాన అయ్యసొమ్మా. అందుకే మనం ఏం డిమాండ్ చేస్తున్నాం? వాపస్ తీసుకో భూములు, కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు. ఏం రాస్తున్నారు పేపర్లో? రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే ఒక ఎకరం 177 కోట్లు. మరి 177 కోట్లు ఇక్కడ ఎట్లుంటది? 2 కిలోమీటర్ల అవతల ఎకరం 3 కోట్లు ఎట్లుంటది? ఇది దోపిడి కాదా? మాదక ద్రవ్య రహిత తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ పోలీసులు దేశవ్యాప్త కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రగ్ రాకెట్ను రట్టు చేశారు. ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, గ్వాలియర్, విశాఖల్లో ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు 50 మందికి పైన నైజీరియన్లను అరెస్టు చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ నుంచి 100 మంది, ఈగల్ ఫోర్స్ నుంచి 124 మంది పోలీసులు ఒక్క ఢిల్లీలోనే 20కి పైగా ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల గడువు ముగిసిన వీసాలతో నివసిస్తున్న 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్టు చేశారు. ఈ 50 మంది నైజీరియాకు చెందిన డ్రగ్ కార్టెల్లో కీలక సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో భారీగా మాదక ద్రవ్యాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో డ్రగ్ కింగ్ పెన్ సహా సెక్స్ వర్కర్లుగా వ్యవహరిస్తూ డ్రగ్స్ విక్రయించే అమ్మాయిలు ప్రధాన డ్రగ్ మ్యూల్ ఖాతాదారులను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ను మరింత సురక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ శుభ సందర్భాల్లో సీసీటీవీలను బహుమతిగా ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. నగరంలోని సీసీటీవీ కెమెరాల నెట్వర్క్ను మరింత బలోపేతం చేసేందుకు అడ్వాన్స్డ్ సిటీ సర్వైలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనే నూతన వ్యవస్థను హైదరాబాద్ సిటీ పోలీస్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ EYS పేరుతో ఏర్పాటు చేసిన బృందాలను సిపి సజ్జనార్ ప్రారంభించారు. సీసీటీవీల వ్యవస్థను విస్తరించడం, అవి నిరంతరం సజావుగా పనిచేసేలా చూడటం సహా నిర్వహణ చర్యలను ఈ బృందాలు చేపడతాయని తెలిపారు. తద్వారా సీసీటీవీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్కు ఆటంకం కలగకుండా ఉంటుందని చెప్పారు. EYS బృందాలకు రిపేర్ కిట్లను అందజేసిన సిపి వారికి కేటాయించిన వాహనాలను ప్రారంభించారు. కాంబోడియా దేశాన్ని వేదికగా చేసుకుని డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను భీమవరం పోలీసులు పట్టుకున్నారు. 14 మంది నిందితులు 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. భీమవరానికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్కు సిమ్ కార్డు పేరుతో ఫోన్ చేసి అందులో తేడా ఉందని సరిచేస్తామంటూ చెప్పగా కంగారు పడిన బాధితుడు ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించారు. తర్వాత బాధితుడు ఖాతా నుంచి పలు దఫాలుగా సైబర్ నేరగాళ్లు 78 లక్షల రూపాయలు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న భీమవరం 2వ పట్టణ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి సైబర్ నేరగాళ్ల కోసం గాలించారు. కార్డు డీల్ అనే కొత్త పద్ధతి ద్వారా సైబర్ నేరగాళ్లు నగదు దోచుకున్నారన్న పోలీసులు వీరి నుంచి 42 లక్షల నగదు, 15 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ తొలిసారి టీటీడీ అధికారిని అరెస్ట్ చేసింది. టీటీడీ కొనుగోలు విభాగం GM సుబ్రహ్మణ్యాన్ని అధికారులు అరెస్ట్ చేశారు. తిరుపతి రియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నెల్లూరు తరలించారు. నెల్లూరు ఏసీబీ కోర్టులో సుబ్రహ్మణ్యాన్ని హాజరుపరచగా ఆయనకు న్యాయస్థానం డిసెంబర్ 10 వరకు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సుబ్రహ్మణ్యం అరెస్టుతో తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పన్నను అరెస్టు చేసిన సెట్ వైవి సుబ్బారెడ్డిని, మాజీ అదనపు ధర్మారెడ్డిని కూడా ప్రశ్నించింది. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుపానుకు దిత్వాగా నామకరణం చేశారు. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరాల వైపు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను పయనిస్తోందని వాతావరణ విభాగం తెలిపింది. శ్రీలంకకు 200 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 610 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైందని వివరించింది. ఆదివారం తెల్లవారుజాముకు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కోస్తాంధ్రలో 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 30న ప్రకాశం, నెల్లూరు, కడప,
అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ చేశారు. ఈ నెల 30న ఆయా జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల జోరందుకున్న వేళ ఆయనను జైల్లో కలిసేందుకు రావల్పిండిలోని అడియాల జైలు అధికారులు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు 3 రోజుల నుంచి ఇమ్రాన్ను చూసేందుకు అనుమతించాలంటూ చేస్తున్న ఆందోళన ఆయన మద్దతుదారులు విరమించారు. ఇవాళ డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ను మరో జైలుకు తరలించారనే వార్తలను ఖండించారు. ఇమ్రాన్కు 5 స్టార్ హోటల్ కంటే మెరుగైన ఆహారం ఇస్తున్నట్టు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్కు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించామని, ఏ టీవీ ఛానల్ కావాలనుకున్నా చూసే వెసులుబాటు ఇచ్చామన్నారు. వ్యాయామం చేసుకునేందుకు పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. అనేక కేసుల్లో 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు గత వారం కూడా ఆయన సోదరిమణులు జైలు వద్దకు వెళ్లగా అధికారులు అనుమతించలేదు. ఆ సమయంలో అధికారులు తమతో అనుచితంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్ సోదరిమణులు పంజాబ్ పోలీస్ చీఫ్కు లేఖ రాశారు. ఇదే సమయంలో ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలంటూ జైలు వద్ద వందల మంది పీటీఐ మద్దతుదారులు నిరసనకు దిగారు. ఈ దశలో ఇమ్రాన్ ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు అడియాల జైలు అధికారులు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. హాంకాంగ్ ఉత్తర తాయ్పో జిల్లాలోని నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాప్తి చెందడానికి భవంతుల కిటికీల వద్ద మరమ్మతుల కోసం అమర్చిన పాలిస్టరైన్ బోర్డులే కారణమని తేలింది. ఈ మేరకు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించిన అధికారులు పాలిస్టరైన్ బోర్డులకు మండే స్వభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఈ బోర్డులకు అంటుకున్నాయని, తర్వాత వేగంగా పలు అపార్ట్మెంట్లకు వ్యాపించాయని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన హాంకాంగ్ పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 1983లో నిర్మించిన ఈ భవన సముదాయంలో మొత్తం 8 బ్లాక్లు, 1984 ప్లాట్లు ఉన్నాయి. దాదాపు 4600 మంది వరకు నివసిస్తున్నారని అధికారులు తెలిపారు. నిన్నటి ఘటనలో 7 బ్లాక్లకు మంటలు అంటుకోగా ఇప్పటి వరకు 65 మంది మృతి చెందారు. 279 మంది గల్లంతయ్యారు. ఈ భవనాల్లో మంటలను దాదాపు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనాల చిక్కుకుని ఉన్నవారి కోసం సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన తాయ్పో జిల్లాలో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి భవనం నుంచి కాపాడిన వారికి అక్కడ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. దివ్యాంగులను కించపరిచే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం లాంటి కఠిన చట్టాలు అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్ రణ్వీర్ అలియాబాదియా, సమయ్ రైనాలకు సంబంధించి పిటిషన్లపై విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కండరాల క్షీణత సమస్యపై అవగాహన కల్పిస్తూ బాధితులతో కలిసి ఓ ప్రదర్శన ఇవ్వాలని ఈ సందర్భంగా సమయ్ రైనాకు సుప్రీంకోర్టు సూచించింది. ఓ ఆన్లైన్ షోలో వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న చిన్నారికి అవసరమైన ఔషధాలను ప్రస్తావిస్తూ సమయ్ రైనా వారిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్పై విచారణలో వాదనలు వినిపించిన పిటిషనర్ సమయ్ రైనా వ్యాఖ్యలు చిన్నారులను కించపరిచేలా ఉన్నాయని తెలిపారు. వారు ఎంతో ప్రతిభావంతులని, ఇలాంటి వ్యాఖ్యలు క్రౌడ్ ఫండింగ్కు ఇబ్బందిగా మారతాయన్నారు. ఈ వ్యాఖ్యలతో ఏకీభవించిన కోర్టు దివ్యాంగులపై కించపరిచే వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలకు ఎస్సీ/ఎస్టీ చట్టం తర కఠిన చట్టాన్ని తెచ్చే అంశాన్ని ఎందుకు ఆలోచించకూడదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కోర్టు సూచించింది. సమయ్ రైనా షోలో పాల్గొన్న వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.